హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. రొండా బర్న్స్ శక్తి బుక్ నుండి జీవితం మీద ప్రేమతో మీరు ఎలా జీవిస్తున్నారన్నది ప్రశ్నే కాదు, దాన్ని ఎలా ఆస్వాదించబోతున్నారన్నదే ముఖ్యం. మీరు ఒక శాశ్వత జీవి. మీ జీవితాన్ని అనుభవించడానికి మీ దగ్గర అవసరమైనంత సమయం ఉంది. మీ ముందు అనేక సాహసయాత్రలు ఉన్నాయి. ఇహలోక సాహసయాత్రలు సాధించాక పరలోక సాహసయాత్రలు ఉన్నాయి. ఇప్పుడు మన ఊహ కందని అనేక నక్షత్ర మండలాలున్నాయి, అనేక ప్రయాణాలున్నాయి. అవన్నీ మనకు అనుభవం కానున్నాయి. అవన్నీ మనం అనుభవించాలి. ఎందుకంటే మనం ఈ విశ్వంలో ఒక భాగం కనుక. ఇప్పటి నుంచి వందల కోట్ల సంవత్సరాల తర్వాత మనం మన తదుపరి సాహసయాత్ర కోసం విశ్వంలోకి దృష్టి సారించినప్పుడు నక్షత్ర మండలాలలో మరిన్ని నక్షత్ర మండలాలు, మరిన్ని దిశలు, ప్రయాణాలు మన ముందుకు వస్తాయి. కనుక ఇదంతా తెలిసాక మీరనుకున్నట్లు కాక మరి కాస్త ప్రత్యేకమైన వ్యక్తులు అనిపించడం లేదా? మీరు మరి కాస్త విలువైన వారు అనిపించడం లేదా? మీరే కాదు, ప్రతి వ్యక్తికి అంతమంటూ లేదు. జీవితాన్ని ఒక్కసారి కౌగిలించుకొని దానికి కృతజ్ఞత చెప్పాలనిపించడం లేదా? మీకు ముందున్న సాహసయాత్రల గురించిన ఉత్సుకత కలగడం లేదా? పర్వత శిఖరంపై నిలబడి హర్షాతిరేకంతో ఈ అనంత జీవన యానానికి అంగీకారం చెప్పాలనిపించటం లేదా? మీ జీవిత లక్ష్యం ఆనందము, కృతజ్ఞత తప్ప మీ జీవితానికి ఏ కారణమూ లేదు. గౌతమ బుద్ధ. మీ జీవిత లక్ష్యం ఆనందమే. మరైతే మీ జీవితంలోకెల్లా అత్యంత ఆనందాన్ని కలిగించేదేమిటి? ఇవ్వడం. జీవితంలో మనకి అత్యంత ఆనందాన్ని ఇచ్చేది ఇవ్వడం అని 6 ఏళ్ల క్రితం ఎవరైనా నాకు చెప్పి ఉంటే, మీరు అలా చెప్పడం బాగుంది, నేను నా జీవితంతో పోరాడుతున్నాను, నాకు ఆర్థికంగా ఎనలేని కష్టాలున్నాయి, నా దగ్గరే ఉంది ఇవ్వడానికి అనేదాన్ని. జీవితంలో మనకి అత్యంత ఆనందాన్ని ఇచ్చేది ఇవ్వడం ఒకటే. ఎందుకంటే మీరెవరికి ఏమీ ఇవ్వకపోతే ఎప్పుడూ జీవన పోరాటం సాగిస్తూనే ఉంటారు. జీవితంలో ఒక సమస్య తర్వాత ఒకటి తలెత్తుతూనే ఉంటాయి. అంతా బాగుందనుకోగానే మళ్ళీ ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంది. అది మళ్ళీ కష్టాల్లోకి నెడుతుంది. అయితే మీరు ఇవ్వగలిగేది ఒకే ఒకటి ఉంది, అదే ప్రేమ. మీ ప్రేమ, మీ కృతజ్ఞత, మీ ఆనందం, మీ సానుకూల దృక్పథం, మీ ఉత్సాహం, మీ ఆర్తి, ఇవన్నీ ఎప్పటికీ తరిగిపోని గనులు. మీకు మీలోని అమూల్యమైన ప్రేమ ముందు అన్ని సంపదలు దిగదుడిపే. అందుకే మీరు ఇవ్వగలిగినంత ఇవ్వండి, ప్రేమ ఇవ్వండి. ఎందుకంటే అది ప్రపంచంలో ఉన్న సంపదనంతా ఆకర్షించే అయస్కాంతం. అప్పుడు మీరు ఎన్నడూ ఊహించనంత సంపద అందుకుంటారు. ప్రేమను పంచినప్పుడు మీ జీవిత ధ్యేయాన్ని అందుకున్నట్లే. మీరెంత ప్రేమను పంచితే అంత ప్రేమను, ఆనందాన్ని పొందుతారు. మీరు తీసుకోలేనంత ఎక్కువ అందుకుంటారు. అయితే మీరు అపరిమితమైన ప్రేమను అందుకోగలరు. ఆ శక్తి మీకు ఉంది. ఒకరోజు మనిషి గాలిని, సముద్రపు అలలను, ఆటుపోట్లను, భూమి ఆకర్షణ శక్తిని జయించవచ్చు. అప్పుడు భగవంతుడి కోసం ప్రేమ శక్తిని వశం చేసుకోవచ్చు. అప్పుడు ప్రపంచ చరిత్రలో రెండవసారి అగ్ని కనిపెట్టినట్లు. ఈ ప్రపంచంలోకి మీరు ప్రేమతో వచ్చారు. మీరు ఇక్కడి నుంచి తీసుకువెళ్ళేది కూడా ప్రేమే. ఈ భూమి మీద ఉన్నంతకాలం మీరు సానుకూల దృక్పథంతో సంతోషంగా ఉండే మీరు ప్రేమను ప్రసరిస్తున్నట్లే. ఆ ప్రేమతో మీరు ఈ ప్రపంచాన్ని వెలిగిస్తారు. అప్పుడు మీరేది కోరినా, దేన్ని ప్రేమించినా, దేనికోసం కలలు కన్నా అది మీ వెంటే వస్తుంది. ఈ విశ్వంలో ఉన్న అత్యున్నత శక్తి మీలో ఉంది. అది మీకు ఒక అద్భుతమైన జీవితాన్ని అందిస్తుంది. ఈ శక్తి మీలోనే ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంతటితో రొండా బర్న్ శక్తి బుక్ సమాప్తం. మీరంతా శ్రద్ధతో విన్నందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.